ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని, మీకు అవకాశాలు కల్పిస్తామని చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని వారిని మోసం చేస్తున్న వైనం. అయితే ఇలాంటి ఘటన ఒకటి రీసెంట్గా బయటకొచ్చింది. తమిళి రాజు అనే వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 7లోకి తనను పంపిస్తానంటూ డబ్బులు తీసుకొని తనను మోసం చేశారంటూ యాంకర్ అమ్మినేని స్వప్న జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే అయితే తనని బిగ్ బాస్ 7కి పంపిస్తానంటూ పిఆర్ అలాగే కాస్ట్యూమ్స్ కోసం అని తమిళి రాజు అనే వ్యక్తి తన దగ్గర దాదాపు 2,50,000 తీసుకొని అలాగే ఫోటోషూట్స్ అంటూ మరో 25,000 అంటే మొత్తంగా 2,75,000 తన దగ్గర నుండి తీసుకొని తనని లోపలికి పంపించకపోవడం, అలాగే తాను అడిగిన ప్రతిసారి సీజన్ 7 అనేది ఉల్టా పుల్టా, నువ్వు లాస్ట్ 1 మంత్ వరకు అయినా లోపలికి వెళ్ళొచ్చు అంటూ మభ్యపెట్టాడు. అయితే ఆ అమ్మాయి అగ్రిమెంట్ అడగడంతో గలేరియా మాల్లోని సీసీ కెమెరాస్ ఉండగానే అగ్రిమెంట్ రాసి ఫోటో కూడా దిగాడు. ఆ తర్వాత డిసెంబర్ 21న ఆ అమ్మాయి కాల్ చేయడంతో పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది. అది అవ్వగానే జనవరి 6న ఇస్తానని చెప్పి మళ్ళీ మార్చ్ 1కి ఇస్తానని చెప్పడం, ఇలా ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి అడిగిన ప్రతిసారి మాట దాటేయడంతో ఆ అమ్మాయి గట్టిగా అడగడంతో ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బుకాయిస్తున్నాడు అని ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఫైనల్గా ఆ అమ్మాయి ఏం కోరుకుంటుందనేది చూసేయండి మరి. నమస్తే సేట్జీ అండ్ మిస్టరీ సినిమా ఒక బిగ్ స్క్రీన్ మీద నేను ఆల్రెడీ కనిపించాను. అక్కడే నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఫైనాన్షియల్గా నేను యాజ్ ఎ యాంకర్గా ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా నేను ఖమ్మంలో ఉన్నప్పుడు మంత్లీ 20-25 షోస్ నేను చేసుకుంటూనే ఉన్నాను. ఒకవేళ హైపే రావాలి అనుకుంటే నేను మూవీస్ చేసుకోవచ్చు, యాంకరింగ్ చేసుకోవచ్చు, కానీ బిగ్ బాస్ అనేది నా కళ, నా డ్రీమ్. నాకు అదే అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఒక ఆడపిల్లని అయ్యి ఉండి నేను మీడియాలో ఉన్నాను కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు నేను అనేది బయటకు రాకుండా కామ్గా ఉండుంటే అప్పుడు నేను తప్పు చేసిందని అవుతాను. సో తప్పని ప్రశ్నించకపోవడం కూడా నేను చేసిన తప్పే కాబట్టి నేను బయటకు వచ్చాను, మాట్లాడుతున్నాను. దయచేసి ఇంకా ఎవరైనా అమౌంట్ ఇచ్చి మీ అమౌంట్ వెనక్కి రాక మళ్ళీ మీరు ఇంకో సీజన్కి ట్రై చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు కూడా బయటికి రండి, మాట్లాడండి.